పని చేసినా ముందు చూపుతోని చేయాలి, భవిష్యత్తును ఆలోచన చేసుకొని చేయాలి. ఇగో గిట్లనే రాబోయే కాలానికి తగ్గట్టు మొన్న మనోళ్ళు హైడ్రోజన్తోని నడిచే రైలు ఒకటి చాలు చేసిరు కదా. అగొక్క రైలు పబ్లిక్కు మంచిగా పనికొస్తున్నదట. అంతేకాదు అట్లా పట్టాల మీదికి ఎక్కిందో లేదో ఒక కొత్త రికార్డు కొట్టిందట. మరి దాని సంగతి ఏందో చూద్దాం పర్రి. ప్రధానమంత్రి మోడీ సార్ క్షేత్ర మీదంగా చాలైన హైడ్రోజన్ రైలు గట్టిగానే ఎగిరవేడుతున్నదట. సార్ పచ్చ జెండా ఊపిన యాల మంచిగానే ఉన్నట్టున్నది, అందుకే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అన్నట్టు హైడ్రోజన్ రైలుతోని సర్కారోళ్లకు పైసలు మంచిగానే మిగులుతున్నాయట. ఇప్పటిదాకున్న కరెంట్ రైళ్లకు, డీజిల్ రైళ్లకు, బొగ్గు రైళ్లకు ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. కానీ హైడ్రోజన్ రైలు మాత్రం అట్లా కాదు. జూలై 17వ తారీఖున చాలైనప్పటి సంధి ఇప్పటిదాకా హర్యానా రాష్ట్రంలో ఉన్న జింద్, సోనిపత్ అనే ఊర్ల నడుమ అటు ఇటు 1200 కిలోమీటర్లు తిరిగింది. సెంటర్ సర్కారోళ్లకు 3200 లీటర్ల డీజిల్ ఆదా చేసిందట. అందుకే అసలే గాలి గలీజ్తోని ఆగమైతున్న ఢిల్లీలా డీజిల్ వాడకం తగ్గియనీకే అక్కడ కూడా ఓ హైడ్రోజన్ రైలును జల్దిగానే తిప్పాలని చూస్తుర్రట. ట్రయల్ రన్ చేయాలని ఆఫీసర్లు తయారైతుర్రట. ఇక అదట్లుంటే హైడ్రోజన్ రైలుకు అప్పుడే అభిమానులు తయారైనరు. దినం 2600 మంది రైలు ఎక్కి తిరుగుతుర్రట. మీదికించి టికెట్ మస్తు అగ్వా, 5 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ఉన్నది రేటు. గిట్ల కాలుష్యం తక్కువ, టికెట్ రేటు తక్కువ, సప్పుడు తక్కువ, అన్నిటికన్నీ సౌలతులు కూడా ఉన్నాయి. అందుకే హైడ్రోజన్ రైలుకు పబ్లిక్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇట్లనే దేశం అంతా కూడా హైడ్రోజన్ రైలు జప్పున తిరగాలి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గాలి, గాలి గలీజ్ తక్కువ కావాలి అని కోరుకుంటుర్రు చాలా మంది. మరిగా చూడాలి మన దిక్కు ఎప్పుడొస్తుందో హైడ్రోజన్ గాడి.